ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గుప్తుల యుగంలోని చిట్ట చివరి టాపిక్ ఆ కాలం నాటి లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్, దీని గురించి చర్చించి ఈ టాపిక్ను, ఈ చాప్టర్ను మనము ముగించబోతున్నాము. లలిత కళల అభివృద్ధి, ఫైన్ ఆర్ట్స్. జనరల్గా మనం లలిత కళల్లో భాగంగా సాహిత్యాన్ని చర్చించవచ్చు. ఆల్రెడీ మనం చాలా గ్రంథాలు డిస్కస్ చేశాం కాబట్టి ప్రీవియస్ వీడియోస్లో మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. వాస్తు శిల్పకళలు మనం చర్చిస్తాము. వాస్తు శిల్పకళలు అంటే మాన్యుమెంట్స్ అండి, వాళ్ళు నిర్మించిన కట్టడాలు. శిల్పాల గురించి చర్చించాలి, స్కల్ప్చర్స్, అద్భుతమైనటువంటి శిల్పాలు. చిత్రలేఖనము, పెయింటింగ్స్. సో ముఖ్యంగా ఇక్కడ నేను ఆ కాలం నాటి కట్టడాలు, ఆ కాలం నాటి శిల్పకళ, ఆ కాలం నాటి చిత్రలేఖనము, ఈ మూడు అంశాలు లలిత కళల్లో భాగంగా చర్చిస్తాము. సాంప్రదాయ చరిత్రకారులు అంటే ప్రారంభంలో ఉన్నటువంటి ఒక 30-40 ఏళ్ల కిందటి చరిత్రకారులు గుప్తుల యుగాన్ని స్వర్ణయుగమని అభివర్ణించారు. ఈ కాలాన్ని గోల్డెన్ ఏజ్ అన్నారు. ఎందుకు గోల్డెన్ ఏజ్ అన్నారంటే ఈ కాలంలో మనకు అద్భుతమైన సాహిత్యము, లలిత కళలు అభివృద్ధి చెందాయి, అందుకనే ఇది స్వర్ణయుగము. కానీ ఆధునిక చరిత్రకారులు దీనితో ఏకీభవించడం లేదండి, ఈ అభిప్రాయాన్ని ఒప్పుకోవడం లేదు. లలిత కళలు, సాహిత్యం ఆధారంగా మీరు స్వర్ణయుగాన్ని నిర్ణయించలేరు. మరి స్వర్ణయుగం అంటే ఏంటి? అన్ని రంగాల్లో, సామాజిక, ఆర్థిక, ఇతరత్ర రంగాల్లో అత్యున్నత ప్రగతి సాధిస్తే దాన్ని స్వర్ణయుగం అనాలి. కానీ గుప్తుల కాలంలో అలాంటిదేం కనిపించదండి. లలిత కళలు, సాహిత్యంలో మాత్రం అద్భుతమైన ప్రగతి ఉంది. సామాన్య ప్రజల జీవితము చాలా దుర్భరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆనాటి సమాజంలో అన్ని లోపాలు కాదండి, దురాచారాలు, మహిళలను అణిచివేయడము, కులం ఆధారంగా ఒక వ్యక్తిని నీచంగా, నికృష్టంగా చూడడము, అంటే భారత సమాజంలో జనరల్గా ఎన్ని అవలక్షణాలు ఉంటాయో అవన్నీ ఆ కాలంలో ఉన్నాయి. మనం ఫాహియాన్ గురించి ప్రీవియస్ వీడియోస్లో చూసాము. సామాన్య ప్రజలు ఇలాంటి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు, అస్పృశ్యులు వాళ్ళ జీవన విధానము. మరి స్వర్ణయుగంలో అలాంటి ప్రజలు ఉంటారా? ప్రజలను అంత వివక్షతకు గురి చేస్తారా? బాల్య వివాహాలు, గుప్తుల కాలంలో రాయబడినటువంటి గ్రంథాల్లో వివాహ వయస్సు, అమ్మాయి వివాహ వయస్సు అబ్బాయి వయసులో 1/3 ఉండాలి అని చెప్పబడిందండి. 1/3 అంటే అబ్బాయికి 15 ఏళ్లలో మీరు వివాహం చేస్తున్నారంటే అమ్మాయికి 5 ఏళ్ళే ఉండాలి. అబ్బాయికి 18 ఏళ్ళు ఉంటే అమ్మాయికి 6 ఏళ్ళు, అంటే అబ్బాయి వయసులో అమ్మాయికి 1/3 వంతు ఉండాలి. బాల్య వివాహాలు ఎంకరేజ్ చేశారు. భర్త చనిపోతే వితంతు వివాహాలకు నో అన్నారు, మీరు వితంతు వివాహాలు చేసుకోవడానికి వీల్లేదు. సతీ ఆచారం పేరుతో ఆ మహిళను తగలబెట్టడము, కులం పేరుతో తోటి మనిషిని నీచంగా, నికృష్టంగా చూసి అన్ని రకాల వివక్షతలు గురి చేయడం, మహిళలను 4 గోడలకు పరిమితం చేసి వాళ్ళ హక్కులను కాలరాయడం. ఏంటి స్వర్ణయుగము? దీన్ని మనం స్వర్ణయుగం అంటాము. ఈ అవలక్షణాలతో పాటుగా గుప్తుల కాలంలో ఇంకొక కొత్త సామాజిక దురాచారం స్టార్ట్ అయిందండి. కొత్తది, ఇంతకుముందు లేనటువంటిది, దేవదాసి. మనకి దేవదాసి అనేటువంటి ఒక దురాచారము గుప్తుల కాలంలో ప్రారంభమై నేటికి కొనసాగుతుంది. ఈరోజు కూడా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దేవదాసి విధానము నేటికి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఏంటి దేవదాసి అంటే? మతం పేరుతో, దేవుని పేరుతో వ్యభిచారం అండి. సో ఎన్ని దుర్మార్గపు సాంప్రదాయాలు ఉన్నాయో అవన్నీ గుప్తుల కాలంలో ఉన్నాయి. వాటికి తోడుగా ఈ దేవదాసి కూడా ప్రారంభమవుతుంది. తెలంగాణలో, రాయలసీమలో దేవదాసి వ్యవస్థ చాలా బలంగా ఉందండి. ఏం జరుగుతుంది దేవదాసిలో అంటే, ఒక అమ్మాయిని ముందుగా దేవుడితో వివాహం చేస్తారు కాబట్టి ఈవిడ దేవుడి భార్య. కృష్ణునితో వివాహం చేస్తారండి, కృష్ణుని భార్య. ఇక ఆ దేవుని భక్తులు ఎంతమంది ఉంటే అందరికీ ఆవిడ శారీరక సుఖాన్ని ఇవ్వాలి, నో అనకుండా. అంటే ఒక మాటలో చెప్పాలంటే మతం పేరుతో వ్యభిచారాన్ని చేపించడం అండి. ఎందుకు దేవదాసి వ్యవస్థ కొంత లేటుగా స్టార్ట్ అయింది గుప్తుల కాలంలోనే అంటే, హిందూ దేవాలయాలు పరిపూర్ణంగా వచ్చింది ఆ కాలంలోనే. ఈ దేవదాసి హిందూ దేవాలయాలతో పాటుగా ఉంటుందండి. దేవదాసి గురించి మనకు మొట్టమొదటి ప్రస్తావన
మేఘదూతము కావ్యంలో ఉంటుందండి. మేఘదూత ఇంతకుముందే చెప్పాను నేను, కాళిదాసుడు రాసినటువంటి ఒక కావ్యము మేఘదూత. అందులోనే మొట్టమొదటిగా మనకు దేవదాసి గురించి ప్రస్తావన ఉంది. ఉజ్జయినిలోని ఒక ఆలయంలో దేవదాసీల కోసము క్వార్టర్స్ను నిర్మించారు అని మేఘదూతంలో ఉందండి. కాబట్టి మనకు దేవదాసి వ్యవస్థ గుప్తుల కాలంలో. మరి ఇలాంటి సమాజాన్ని సామాజిక వివక్షతలు, లింగ వివక్షతలు, దరిద్రమైన జీవితాన్ని గడిపేటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పలేము. ఇంతకుముందు కూడా చెప్పాను, స్వర్ణయుగం అంటే రాళ్ళు రప్పలు, పుస్తకాల ఆధారంగా మీరు స్వర్ణయుగాన్ని నిర్ణయించలేరు. కాబట్టి ఇది స్వర్ణయుగం కాదు. అలాగని లలిత కళలను తక్కువగా అంచనా వేయకూడదండి. గుప్తుల కాలము లలిత కళల్లో ఒక గొప్ప విప్లవాత్మకమైన యుగం అండి. ఇది ఒక సాంస్కృతిక యుగం. సాంస్కృతిక రంగాల్లో ఈ అభివృద్ధి అంత కాదు. గుప్త చక్రవర్తులు ఒకవైపు బౌద్ధ శిల్పకళను ఆదరించారు, మరొక వైపు హిందూ శిల్పకళను. నేను మొట్టమొదటిసారిగా ఇప్పుడు హిందూ అనే పదాన్ని వాడుతున్నాను. ప్రీవియస్ వీడియోస్లో నేను హిందూ మతం గురించి చెప్పాను. వైదిక మతము, ఇతర మతాలన్నీ కలిసి హిందూ మతంగా ఆవిర్భవించాయి. హిందూ మతంలో కొత్తగా వచ్చింది ఏంటి? విగ్రహారాధన, దేవాలయాలు, ఇవన్నీ అండి. కాబట్టి గుప్తులు మనకు హిందూ మతానికి సంబంధించిన మొట్టమొదటి కట్టడాలు నిర్మిస్తున్నారు. నేను చెప్పాను వీళ్ళు వైష్ణవులని. హిందువులు వైష్ణవులు అయినప్పటికీ బౌద్ధ శిల్పకళను కూడా వాళ్ళు బ్రహ్మాండంగా ఆదరించారు. సైమల్టేనియస్గా మనకు బౌద్ధ శిల్పకళ, హిందూ శిల్పకళ రెండింటిని గుప్తులు ముందుకు తీసుకెళ్లారండి. ముందుగా మనం బౌద్ధ శిల్పకళను కనుక పరిశీలిస్తే వీరి ఆదరణలో ఒక నూతన శిల్పకళా శైలి ప్రారంభమైందండి. దీన్ని పండితులు సారనాథ్ శిల్పకళ అని పేరు పెట్టారు. గుప్తుల ఆదరణలో ఒక నూతన బౌద్ధ శిల్పకళ స్టార్ట్ అయింది సారనాథ్ కేంద్రంగా. సారనాథ్ గురించి అనేక సార్లు నేను చెప్పాను. కాశీ పట్టణమే సారనాథ్ అండి. కాశీకి 10 కిలోమీటర్ల దూరంలో ఈ సారనాథ్ అనే ప్రాంతం ఉంటుంది. కాబట్టి కాశీ అనేటువంటిది హిందువులకే కాదు బౌద్ధులకు కూడా పరమ పవిత్రము. గౌతమ బుద్ధుడు తన తొలి బోధనను సారనాథ్లోనే వినిపించాడు. సారనాథ్నే మనము బౌద్ధ మత జన్మస్థలంగా భావిస్తున్నాము. ఆ సారనాథ్ కేంద్రంగా ఒక నూతనమైన శిల్పకళ స్టార్ట్ అయింది, సారనాథ్ శిల్పకళ. సారనాథ్ శిల్పంలో బుద్ధుని రకరకాలుగా చూపించారండి. బట్ మోస్ట్ పాపులర్ శిల్పము సారనాథ్లోని చాలా ప్రఖ్యాతిగాంచిన శిల్పము బుద్ధుణ్ణి ధర్మచక్ర పరివర్తన ముద్రలో చూపించడము. ధర్మచక్ర పరివర్తన ముద్ర, ధర్మచక్రం అంటే చెప్పాను బుద్ధుని తొలిబోధన ఎక్కడ జరిగింది? బుద్ధుని తొలిబోధన సారనాథ్లోనే. కాబట్టి సారనాథ్లో తయారైనటువంటి బౌద్ధ విగ్రహాల్లో గౌతమ బుద్ధుడు బోధిస్తున్నట్టుగా ఒక ముద్ర అంటే పోస్చర్ అండి. జనరల్గా ధర్మచక్ర పరివర్తన ముద్ర ఎలా ఉంటుందంటే బుద్ధుడు ఇలా ఉంటాడండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే తన జ్ఞానాన్ని గౌతమ బుద్ధుడు ఇతరులకు ఇస్తున్నాడు. ధర్మచక్ర పరివర్తన ముద్ర అంటే గౌతమ బుద్ధుడు ఈ ధర్మచక్ర పరివర్తన ముద్రలో కనిపించే శిల్పము సారనాథ్లో హైలైట్ అండి. ఇంకా మనకు బీహార్లో సుల్తాన్ గంజ్ అనే ఊర్లో 7.5 అడుగుల ఎత్తైనటువంటి రాగి బుద్ధుని శిల్పము దొరికిందండి. రాళ్లతో ఎంత పెద్దవైనా చేయొచ్చండి. ప్యూర్ కాపర్ మెటల్, అది కూడా దాదాపుగా 1 టన్ను బరువు అండి. 1 టన్ను బరువు ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి రాగి బుద్ధుడు, కాపర్ బుద్ధ బీహార్లోని సుల్తాన్ గంజ్లో మనకు లభ్యం కావడం జరిగింది గుప్తుల కాలంలో. సుల్తాన్ గంజ్ బుద్ధుడు అంటామండి, చాలా సుప్రసిద్ధుడండి సుల్తాన్ గంజ్. ప్రస్తుతము ఈ సుల్తాన్ గంజ్ బుద్ధుడు రాగితో చేసినటువంటి బౌద్ధ శిల్పము బర్మింగ్హామ్ ప్యాలెస్లో ఉందండి. బర్మింగ్హామ్ ఇంగ్లాండ్లోని ఒక నగరము. ఆ మ్యూజియంలో అండి, బర్మింగ్హామ్ మ్యూజియంలో సుల్తాన్ గంజ్లో దొరికినటువంటి విగ్రహము బర్మింగ్హామ్ మ్యూజియంకి ఎలా వెళ్ళిపోయింది? ఆంగ్లేయులు వాళ్ళ పాలనా కాలంలో భారతదేశంలోని ఆర్థిక సంపదనే కాదండి కళా సంపదను కూడా దోచుకొని వెళ్ళారు. మనం డిస్కస్ చేస్తాము. డ్రైన్ ఆఫ్ వెల్త్, మన సంపదను ఇంగ్లాండ్కు తరలించారు. బట్ రిమెంబర్, ఆర్థిక సంపదే కాదు కళా సంపద కూడా. మన శిల్పాలు
మన దేశంలో ఉన్నటువంటి పెయింటింగ్స్ ఇవన్నీ ఇంగ్లాండ్కు తరలించారండి. ఈ అత్యద్భుతమైనటువంటి సుల్తాన్గంజ్ బుద్ధుడు ప్రస్తుతము లండన్లో బర్మింగ్హామ్ మ్యూజియంలో దర్శనమిస్తాడు. ఈ మధ్య భారతదేశము యునెస్కోకు ఒక లేఖ రాసిందండి. యునెస్కో ప్రపంచ వారసత్వాంశాలన్నీ చూసుకునేటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క శాఖ అది. ఏమని రాసింది భారత ప్రభుత్వము ఆ లేఖలో? మాకు కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకెళ్లారు, మాకు ఇవ్వకపోయినా పర్లేదు, మాకు కోహినూర్ వజ్రం వద్దు, సుల్తాన్గంజ్ బుద్ధుడిని వెనక్కి ఇప్పించండి, మా సుల్తాన్గంజ్ బుద్ధుడిని వెనక్కి ఇవ్వమని ఇంగ్లాండ్ పైన మీరు ఒత్తిడి పెంచండి అంటూ ఒక లేఖ యునెస్కోకు ఈ మధ్య రాయడం జరిగింది. అని వాళ్ళు ఇవ్వరండి. ఇక్కడ బుక్లో నేను పిక్చర్స్ ఇచ్చాను చూడండి, 2 పిక్చర్స్. మొదటి పిక్చర్లో సుల్తాన్గంజ్ బుద్ధుడు అండి, రాగి బుద్ధుడు. ఈ పిక్చరు బర్మింగ్హామ్ మ్యూజియంలో ఉన్నటువంటి పిక్చర్ అండి. కింద కూడా సుల్తాన్గంజ్ బుద్ధ బర్మింగ్హామ్ మ్యూజియం అని ఉంటుంది, మీరు నెట్లో కూడా చూస్తే. సో మొదటిదేమో బర్మింగ్హామ్లో ఉన్న రాగి బుద్ధుడు అండి, రెండోదేమో సారనాథ్లో గౌతమ బుద్ధుని శిల్పము. ఏం శిల్పము? ధర్మచక్ర పరివర్తన ముద్ర, అంటే తాను బోధిస్తున్నట్టుగా. నేను ఇందాక చెప్పాను సారనాథ్లో సుప్రసిద్ధమైన శిల్పము ధర్మచక్ర పరివర్తన. సో ఒకటేమో ధర్మచక్ర పరివర్తన, మొదటిదేమో సుల్తాన్గంజ్ బుద్ధుడు. దీంతో పాటుగా గుప్తులు అనేక బౌద్ధ గుహాలయాలు నిర్మించారండి. బౌద్ధ గుహాలయాలు, గుప్తులు అనేక బౌద్ధ గుహాలయాల గురించి ఎప్పటి నుంచో మనం చర్చిస్తున్నాము. కొండను తవ్వి గుహగా మలుస్తారండి. ఈ గుహాలయాల్లో మనకు విహారాలు ఉన్నాయి, చైత్యాలు ఉన్నాయి. తేడా మీకు చాలా క్లియర్గా ఇంతకుముందే చెప్పాను. విహారాలంటే బౌద్ధ సన్యాసులు నివసించే గృహాలు, వాళ్ళ యొక్క డ్వెల్లింగ్ హౌసెస్ అండి, వాళ్ళు నివసించే గృహాలు. చైత్యాలంటే వాళ్ళ ప్రార్థనా మందిరాలు. అంటే గుహలను నిర్మించి కొన్నిటిని విహారాలుగా మరికొన్నిటిని చైత్యాలుగా బౌద్ధులకు దానం చేశారు. ఎక్కడున్నాయి? గుప్తులు నిర్మించినటువంటి ఈ బౌద్ధ గుహాలయాలు ప్రధానంగా ఒక 2 చోట్ల అండి. ఒకటి అజంతా గురించి ఈ టాపిక్ చివరిలో డీటెయిల్గా చర్చిస్తాను. టోటల్గా అజంతాలో 30 గుహలు ఉన్నాయండి. ఇందులో కొన్ని మాత్రమే గుప్తులు నిర్మించారు. అజంతాలోని గుహలు వేరే వేరే వంశాల వాళ్ళు నిర్మించారు. టోటల్గా 30 దాకా ఉన్నాయి. ఆ 30లో కొన్నింటిని గుప్తులు నిర్మించారు. అజంతా మహారాష్ట్ర అండి. రెండోది బాగ్, మధ్యప్రదేశ్లో బాగ్లో 9 గుహాలయాలు. ఈ 9 కూడా గుప్తులు నిర్మించారు. సో గుప్తులు నిర్మించిన బౌద్ధ గుహాలయాలు బాగ్లో 9 ఉన్నాయి. అజంతాలోని 30లో కొన్నింటిని మాత్రమే వాళ్ళు నిర్మించడం జరిగింది. సో ఇది బౌద్ధ శిల్పకళ అండి. సో ఈ బౌద్ధ శిల్పకళను కనుక మనం పరిశీలిస్తే మనకేం తెలుస్తుందంటే వాళ్ళ సెక్యులర్ భావాలండి. వాళ్ళు హిందువులు అయినప్పటికీ ఏ రకంగా వాళ్ళు ఇతర మతాలను వాళ్ళ శిల్పకళను ఆదరించారని చెప్పొచ్చండి. ఇక హిందూ శిల్పకళను మనము పరిశీలిస్తాం. చాలా ఇంపార్టెంట్ అండి హిందూ శిల్పకళ. ఎందుకంటే మన దేశంలో మొట్టమొదటి ఆలయాలు నిర్మించిన ఘనత గుప్తులకే. అందుకనే ఇంతకుముందే చెప్పాను, బౌద్ధ జైన మతాలతో పోలిస్తే హిందూ మతంలో విగ్రహారాధన కానివ్వండి, ఆలయాలు కానివ్వండి లేటుగా స్టార్ట్ అయ్యాయి. కాబట్టి తొలి ఆలయాలు మనకు గుప్తులు నిర్మించారు. అందుకనే హిందూ శిల్పకళ అంటే గుప్తులు చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఒకవైపు కేవ్ టెంపుల్స్ నిర్మించారు. కేవ్ టెంపుల్స్ అంటే గుహాలయాలు నిర్మించారు. ఇంకొక వైపు స్ట్రక్చరల్ టెంపుల్స్ నిర్మించారు. స్ట్రక్చరల్ టెంపుల్స్ 2 రకాల ఆలయాలు నిర్మించారండి. గుహాలయాలు నిర్మించారు, స్ట్రక్చరల్ టెంపుల్స్. సరే, స్ట్రక్చరల్ టెంపుల్స్ను తెలుగులో నిర్మితి ఆలయాలు అన్నారు. ట్రాన్స్లేషన్ సరిగా లేదు, అందుకని నేను ఇంగ్లీష్ పదాన్నే వాడతాను. స్ట్రక్చరల్ టెంపుల్స్, కేవ్ టెంపుల్స్. తేడా ఏంటి? కేవ్ టెంపుల్స్ అంటే ఉల్లి సుత్తి తీసుకొని కొండను తవ్వి గుహగా మార్చి ఆలయంగా మార్చడం. ఇక్కడేం రా మెటీరియల్ ఉండదండి. చిజిల్ అండ్ హ్యామర్ కట్ చేసుకుంటూ వెళ్తారు కొండను. రాయిని కట్ చేయడము, బయట పడేయడం, టెంపుల్ తయారవుతుంది. స్ట్రక్చరల్ టెంపుల్ ఇటుకలు, రాళ్ళు, ఇసుక, గార, ఇప్పుడైతే మనం సిమెంట్ కూడా వాడుతున్నాము. ఇవన్నీ వాడి ఒక నిర్మాణాన్ని కట్టడము, ఒక కట్టడాన్ని లేపడం అండి.
దాన్ని స్ట్రక్చరల్ టెంపుల్. ఇప్పుడు మీరు మీ చుట్టూ చూస్తున్నటువంటి హిందూ దేవాలయాలన్నీ స్ట్రక్చరల్ టెంపుల్స్ ఏంటి? ఒక స్ట్రక్చర్ను పైకి లేపడం అండి. ఈ గుప్తులు హిందూ దేవాలయాలకు సంబంధించి రెండు రకాలైన ఆలయాలు. రిమెంబర్, మన దేశంలోని మొట్టమొదటి హిందూ దేవాలయాలు అంటే భారతదేశంలోని తొలి హిందూ దేవాలయాలు. ముందుగా కేవ్ టెంపుల్స్ను మనం చూస్తే వీళ్ళు నిర్మించినటువంటి గుహాలయాలు మనకు ఉదయగిరిలో ఉన్నాయండి. దాదాపుగా 20 దాకా ఉన్నాయి. ఉదయగిరి, మధ్యప్రదేశ్. ఉదయగిరి అనేటువంటి ప్రాంతం అన్ని చోట్ల ఉంటుందండి. ఒరిస్సాలో ఒక ఉదయగిరి ఉంది, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఒక ఉదయగిరి, అన్ని చోట్ల ఉంటుంది ఉదయగిరి. మనం మాట్లాడేది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉదయగిరి దగ్గర 20 గుహాలయాలు, హిందూ గుహాలయాలు. రిమెంబర్, మన దేశంలో మొట్టమొదటి హిందూ గుహాలయాలు అవే. ఒకసారి గుహాలయాల దగ్గరికి వస్తే భారతదేశంలో మొట్టమొదటి గుహాలయాలు ఎక్కడున్నాయి? బారాబరా. ఎవరు నిర్మించారు? అశోకుడు. ఏ మతానికి చెందినటువంటివి? అజీవికులకు. భారతదేశంలో మొట్టమొదటి హిందూ గుహాలయాలు ఎవరు నిర్మించారు? గుప్తులు. ఎక్కడున్నాయి? ఉదయగిరిలో ఉన్నాయి. ఉదయగిరిలో వరుసగా 20 గుహాలయాలు. ఇందులో శైవాలయాలు ఉన్నాయి, వైష్ణవాలయాలు కూడా ఉన్నాయి. బోత్ శైవ అండ్ విష్ణు టెంపుల్స్ అండి. వాటితో పాటుగా చాలా అందంగా ఈ శిల్పాలతో వాటిని అలంకరించడము, అనేక శిల్పాలు. ఉదయగిరిలో ఈ గుహాలయాల్లో మనకు కనిపించే శిల్పాల్లో చాలా పాపులర్, అత్యున్నతమైనది వరాహశిల్పం అండి. వరాహశిల్పం. గుప్తులు వైష్ణవులండి. విష్ణు యొక్క అవతారమైన వరహాను తమ కులదైవంగా పూజించారు. అందుకనే వరహ వాళ్ళ శిల్పాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఉదయగిరి గుహల్లో ఒక అద్భుతమైనటువంటి వరహ అంటే విష్ణువును వరహ రూపంలో చూపించేటువంటి ఆ శిల్పము చాలా సుప్రసిద్ధం అండి. చాలాసార్లు మనకి యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఈ వరహ శిల్పం పైన ప్రశ్న అడగడం జరిగింది. చాలా సుప్రసిద్ధమైన శిల్పాలండి. ప్రాచీన కాలం నాటి మోస్ట్ పాపులర్ స్కల్ప్చర్స్లో ఉదయగిరిలోని వరహ శిల్పము. ఒకసారి ఈ బొమ్మను, ఈ వరహ శిల్పాన్ని మీకు చూపిస్తాను బుక్లో. ఇదండి వరహ శిల్పం. వరహ శిల్పం ఉండేది. గుప్తుల యొక్క కులదైవము చాలా అందంగా, చాలా అద్భుతంగా ఈ శిల్పాన్ని ఉదయగిరి గుహల దగ్గర చెక్కడం జరిగింది. రైట్, ఇవి కేవ్ టెంపుల్స్ ఒకచోటే ఉన్నాయండి. వాళ్ళు నిర్మించినటువంటి గుహాలయాలు ఉదయగిరి దగ్గర ఉంటాయి. ఇక స్ట్రక్చరల్ టెంపుల్స్ విషయానికి వస్తే గుప్తులు నిర్మించినటువంటి స్ట్రక్చరల్ టెంపుల్స్ చాలా చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో నేను చెప్పాను, వాళ్ళది ఉజ్జయిని, వాళ్ళ సాంస్కృతిక రాజధాని మధ్యప్రదేశ్లో ఉజ్జయిని. కాబట్టి వీళ్ళ ఆలయాలన్నీ దాని చుట్టుపక్కలే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి గుహాలయాలు ఉదయగిరి కూడా మధ్యప్రదేశే. కాబట్టి వాళ్ళ కట్టడాలన్నీ మనకు మధ్యప్రదేశ్లోనే ఎక్కువగా ఉంటాయి. ఉజ్జయిని వల్ల అండి, ఉజ్జయిని వాళ్ళ సాంస్కృతిక రాజధాని అని చెప్పాను. ఏంటి వాళ్ళు నిర్మించినటువంటి ఆలయాలు, గుప్తులు నిర్మించిన ఆలయాలను ఒకసారి మనం చూస్తే స్ట్రక్చరల్ టెంపుల్స్ అండి. చాలా చోట్ల ఈ ఆలయాలు నిర్మించారు. కొన్ని ఇంపార్టెంట్ ఆలయాలు ఇక్కడ నేను చర్చిస్తాను. ఒకటి కంకాళి ఆలయము. ఇది తిగ్వా అనే ఊరిలో ఉంటుందండి. నేను దేవాలయం పేరు, ఊరి పేరు రాస్తానండి. తిగ్వా. విష్ణు ఆలయము మరియు వరహ ఆలయము, ఈ రెండు ఆలయాలండి. విష్ణు ఆలయం ఒకటి, వరహ ఆలయం, ఇవి రెండు ఎరాన్ అనే ఊరిలో ఉన్నాయండి. పార్వతీ మహాదేవాలయము, నాచనా కుతర. దీన్ని బట్టి మీకేం తెలుస్తుంది? వీళ్ళు శైవాలయాలు నిర్మించారు, విష్ణు ఆలయాలు కూడా నిర్మించారు. పార్వతీ మహాదేవాలయము నాచనా కుతర. శివాలయము భూమ్రా. రిమెంబర్, ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటివే. ఇప్పుడు నేను చెప్పిన భూమ్రా, నాచనా కుతర, ఎరాన్, తిగ్వా ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఆలయాలు. దశావతారాలయము
దియోగర్, ఇది యూపీలో ఉంటుందండి. సో ఇలాగ చాలా చోట్ల మనకు ఈ ఆలయాలను నిర్మించారు. ఇవన్నీ స్ట్రక్చరల్ టెంపుల్స్ అండి. రాళ్లను పేర్చి కట్టడాన్ని నిర్మించడము స్ట్రక్చరల్ టెంపుల్స్ ఇవి. సో ఈ మొట్టమొదటి హిందూ దేవాలయాలు గుప్తుల కాలంలో నిర్మించబడము. ఇప్పుడు రాతి ఈ గుహాలయాల విషయానికి వస్తే, మీరు గుహాలయాలు గనక పరిశీలిస్తే అవి ఏ మతానికి సంబంధించిన గుహాలయాలన్నీ కానివ్వండి, షేప్ ఒకే రకంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు కొండను ఉల్లి సుత్తి తీసుకొని కట్ చేస్తారంతే. అన్ని మతాలకు చెందిన గుహాలయాలు ఒకే రకంగా ఉంటాయి అంటే లోపలికి వెళ్ళి చూస్తే తప్ప, అంటే అక్కడ ఉన్న శిల్పాలను బట్టి ఇది జైన గుహాలయము, ఇది హిందూ గుహాలయము, ఇది బౌద్ధ గుహాలయం అని మనము నిర్ధారించుకుంటాము బొమ్మలు చూశాక లోపల. బట్ షేప్ మాత్రము గుహాలయాలన్నిటికీ ఒకే రకంగా ఉంటుంది. కానీ స్ట్రక్చరల్ టెంపుల్స్కి అలా కాదండి. ఇప్పుడు కూడా మీరు చూస్తుంటారు మసీదులు, మసీదులు ఒక నిర్దిష్ట ఆకారంలో నిర్మిస్తారండి. బయట నుంచి చూడగానే అది మసీదు, లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మసీద్ అని చెప్పచ్చు, ఇది హిందూ దేవాలయం అని చెప్పచ్చు, లేదా ఇంకొకటి చర్చ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక్కొక్క మత కట్టడానికి ఒక్కొక్క ఆకారం ఉంటుంది. ఇప్పుడు మసీదులాగా గుమ్మటాలు మినార్లు పెట్టి లోపల వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠింపజేసి పూజిస్తానంటే కుదరదండి. షేప్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లేదా హిందూ దేవాలయంలాగా ఒక కట్టడం కట్టి ముసల్మాన్లు వెళ్ళి లోపల నమాజ్ చేయండి, చేయరు. అంటే స్ట్రక్చరల్ టెంపుల్స్కి వచ్చేసరికి ఒక ఆకారం అనేది తప్పనిసరి, చాలా ఇంపార్టెంట్ అండి. షేప్ గుహాలయాలకు షేప్ ఉండదు, స్ట్రక్చరల్ టెంపుల్స్కు షేప్ ఉంటుంది. భారతదేశంలో ఈ షేప్ను బట్టి, ఈ ఆకారం ఆధారంగా భారతదేశంలో 3 రకాలైన హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. స్ట్రక్చరల్ టెంపుల్స్, మూడు రకాలుగా నిర్మించారండి భారతదేశంలో. భారతదేశంలో ఈ పాయింట్ నాకు ఇంతకుముందు చాలా పోటీ పరీక్షలు అడిగారండి. హిందూ దేవాలయాలు 3 రకాలుగా నిర్మించారండి స్ట్రక్చరల్ టెంపుల్స్. ఉత్తర భారతదేశంలో మొదటి శైలి మనం చూస్తే, ఉత్తర భారతదేశంలో ఒక హిందూ దేవాలయ శైలి ఉంటుంది. దీన్ని నగర లేదా శిఖర అని పిలిచారండి. నార్త్ ఇండియాలోని హిందూ దేవాలయ శైలిని నగర శైలి లేదా శిఖర శైలి అని పిలిచారు. దీన్ని 4వ శతాబ్దంలో గుప్తులు ప్రారంభించారండి. గుప్తులు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి లిస్ట్, ఇందాక నేను హిందూ దేవాలయాలు, గుప్తులు నిర్మించినటువంటి దేవాలయాల లిస్ట్ ఇచ్చాను. అవన్నీ శిఖర శైలి, నగర శైలిలోనే నిర్మించబడ్డాయి. రిమెంబర్, 4వ శతాబ్దంలో గుప్తులు ప్రారంభించిన శిఖర శైలి భారతదేశంలో నేటికీ కొనసాగుతుంది. ఎవరైనా నార్త్ ఇండియాలో హిందూ దేవాలయం నిర్మించాలంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అది శిఖర శైలి లేదా నగర శైలిలోనే నిర్మిస్తారు. అది నార్త్ ఇండియాకు పరిమితమైంది, నార్త్ ఇండియాకు మాత్రమే. అంటే 4వ శతాబ్దం నుండి ఇప్పుడు 21వ శతాబ్దము అంటే అర్థమేంటి? గత 1700 ఏళ్లుగా ఉత్తర భారతదేశంలో ఎవరు దేవాలయం నిర్మించినా హిందూ దేవాలయం అది శిఖర శైలి. అంటే గుప్తులు ప్రారంభించిన ఒక ప్లాన్ నేటికి ఇండియాలో కొనసాగుతుంది, నార్త్ ఇండియాకు మాత్రమే. అదే మీరు దక్షిణ భారతదేశానికి వచ్చారండి, సౌత్ ఇండియాలో, ఇక్కడ హిందూ దేవాలయాలు డిఫరెంట్ స్టైల్లో ఇంకొక శైలిలో నిర్మించబడ్డాయి. దీన్ని పండితులు ద్రావిడ శైలి అని పేరు పెట్టారు. ద్రావిడ శైలి దక్షిణ భారతదేశంలో నిర్మించబడ్డాయి. దీన్ని 7వ శతాబ్దంలో పల్లవులు ప్రారంభించారు. నెక్స్ట్ వీడియోలో మనము పల్లవుల గురించి చర్చిస్తాము. దక్షిణ భారతదేశాన్ని పల్లవులు పరిపాలించారు. వాళ్ళు 7వ శతాబ్దంలో ఒక దేవాలయ శైలిని ప్రారంభించారండి హిందూ మతంలో. ఆ శైలి నేటికి కొనసాగుతుంది. గత 1400 ఏళ్లుగా దక్షిణ భారతదేశంలో లేదా ఇప్పుడు కూడా మన ఊర్లలో హిందూ దేవాలయం కట్టాలంటే అది ద్రావిడ శైలిలోనే కడతారు. పల్లవుల శైలి సజీవంగా నేటికి కొనసాగుతుంది. కాబట్టి నార్త్ ఇండియాకు గుప్తులు ఒక శైలి ఇస్తే దక్షిణ భారతదేశానికి పల్లవులు మరో శైలి ఇచ్చారు. ఏంటి తేడా ఏంటి? గుప్తులు ప్రారంభించిన శిఖర శైలికి
పల్లవులు ప్రారంభించిన ద్రావిడ శైలికి తేడా ఏంటి? హిందూ దేవాలయాలన్నీ ఒకటే, పూజా విధానాలు ఒకటే, అక్కడ రాముని గుడి ఇక్కడ రాముని గుడి, అక్కడ శివుని గుడి ఇక్కడ శివుని గుడి. బట్ తేడా ఎక్కడ అంటే ఆ ఆలయం యొక్క విమానము, ఆ విమానము ఆలయ విమానం యొక్క ఆకారము వేరువేరుగా ఉంటుంది. విమానము హిందూ దేవాలయాల్లో విమానం అంటే ఏంటి? చాలామంది విమానానికి గోపురానికి మధ్య కన్ఫ్యూజ్ అవుతుంటారు. తేడా ఏంటంటే గోపురము అంటే దేవాలయానికి ప్రవేశద్వారము, ఎంట్రన్స్ అండి. దేవాలయంలో ఎంటర్ కావడానికి ఒక అద్భుత కట్టడం నిర్మిస్తారు, దాన్ని గోపురము అంటారు. విమానము అంటే గర్భగుడి పైన ఉన్నటువంటి కట్టడాన్ని విమానము అంటాము. కానీ మనం జనరల్గా వాడుకలో దాన్ని కూడా గోపురం అంటాం. గర్భగుడి పైన ఉన్న కట్టడాన్ని కూడా గోపురం అంటాము అనడానికి వీల్లేదు. గోపురం అంటే ప్రవేశ ద్వారము, విమానము అంటే గర్భగుడి పైన ఉన్న కట్టడము. ఈ విమానము ఈ శైలుల్లో డిఫరెంట్గా ఉంటుంది. నార్త్ ఇండియన్ శైలి చూడండి, నగర శైలిలో ఇది గర్భగుడి అనుకోండి, గర్భగుడి. విమానము ఈ శిఖర ఆకారంలో ఈ రకంగా కడతారు. దాని షేప్, విమానం యొక్క షేప్ కొద్దిగా అటు ఇటుగా ఇలా ఉంటుందండి. అదే ద్రావిడ శైలి, ఇది గర్భగుడి, ద్రావిడ శైలిలో సౌత్ ఇండియాలో సెమీ పిరమిడల్ ఆకారంలో ఇలా ఉంటుంది. మనం చూసేటువంటి ఆలయాలన్నీ, హిందూ దేవాలయాలన్నీ ఈ రకంగా ఉంటాయి. ఈ రకంగా విమానం ఉంటే అది ద్రావిడ శైలి, ఈ రకంగా ఉంటే అది నగర శైలి. నేటికి నార్త్ ఇండియాలో దేవాలయాలు ఇలా నిర్మిస్తున్నారు, సౌత్ ఇండియాలో ఇలాగా. ఈ శైలిని పల్లవులు ఇస్తే ఈ శైలిని గుప్తులు ఇచ్చారండి. కాబట్టి హిందూ ఆలయాలకు సంబంధించి 2 అంశాలు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గుప్తులు ఒక ప్లాను, పల్లవులు ఒక ప్లాన్ ఇచ్చారు. వాటిని నేటికి మనము తూచా తప్పకుండా పాటిస్తున్నాము. ఇక 3వ శైలి డెక్కన్లో ప్రారంభమైందండి. డెక్కన్ అంటే చెప్పాను, ఈ రెండింటికి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని డెక్కన్ అంటాము. ఇక్కడ వెసారా శైలి ప్రారంభమైందండి. దీన్ని 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ప్రారంభించారు. మన వీళ్ళ గురించి కూడా నెక్స్ట్ చాప్టర్లో చర్చిస్తాము. బాదామి చాళుక్యులు డెక్కన్ను పాలించారు 7వ శతాబ్దంలో. వాళ్ళు వెసారా శైలిని ప్రారంభించారు. డెక్కన్ అంటే ఇది నార్త్ అండి, నార్త్. ఇక్కడ మనకు శిఖర శైలి, ఇది డెక్కన్. ఈ డెక్కన్లో వెసారా శైలి, ఇది దక్షిణ భారతదేశము, ద్రావిడ శైలి. సరే గమనిస్తే వెసారా శైలి అనేటువంటిది ఈ రెండిటి యొక్క మిళితము. డెక్కన్ అనేటువంటిది ఈ 2 ప్రాంతాల మధ్య ఉంటుంది. ఈ 2 ప్రాంతాల ప్రభావము దానిపైన ఎక్కువగా ఉంటుంది. సో శిఖరలోని కొన్ని అంశాలు, ద్రావిడలోని మరికొన్ని అంశాలు కలిపి వెసారా శైలి హైబ్రిడ్ స్టైల్ అండి. ఇప్పటికీ డెక్కన్లో ఆలయాలు వెసారా శైలిలో నిర్మిస్తున్నారు. ఆ రెండిటి కలయిక అంటే కేవలము విమానము, ఈ 3 శైలుల్లో విమానము వేరే వేరేగా ఉంటుందండి. మీకు ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తాను నేను. 3 శైలుల్లో విమానం ఎలా ఉంటుంది, ఆకారాన్ని మీరు గమనించండి. మీకు చాలా క్లారిటీగా ద్రావిడ శైలి అంటే ఏంటి, శిఖర శైలి అంటే ఏంటి, వెసారా శైలి అంటే ఏంటి మీకు అర్థమవుతుంది. దానికోసమే నా ఈ బుక్లో ఒక పేజీ కేటాయించానండి. దానికి ఆ 3 శైలులు మీకు క్లారిటీ రావాలని ఒక పేజీని కేటాయించాను. ఆ పేజీలో ఆ 3 ఆలయాల్లో ఉన్నటువంటి విమానాలను చూపించాను. మొదటి పిక్చర్ నార్త్ ఇండియాలో కనిపించేటువంటి శిఖర శైలి లేదా నగర శైలి. ఈ శైలిని గుప్తులు ప్రారంభించారు, నేటికి కొనసాగుతుంది. రెండో పిక్చర్లో మీరు చూస్తే ద్రావిడ శైలి, పల్లవులు దక్షిణ భారతదేశంలో ప్రారంభించారు. రెండో పిక్చరు అది నేటికి దక్షిణ భారతదేశంలో, అంటే దాని విమానం యొక్క ఆకారం వేరువేరుగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి బాదామి చాళుక్యులు, మీరు కింది పిక్చర్ చూస్తే కొత్త శైలిని, ఒక హైబ్రిడ్ శైలిని ప్రారంభించారు. దీన్ని వెసారా శైలి. సో హిందూ దేవాలయాల్లో 3 శైలులు భారతదేశంలో కొనసాగుతున్నాయి. ఆ మూడింటి యొక్క తేడాలను ఒక పేజ్లో మీకు చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ 3 శైలుల గురించి
మన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగిందండి. ఎలా అడిగాడంటే నాకు గుర్తుందండి, సివిల్ సర్వీస్ ప్రిలిమినరీలో అడిగాడు, తెలంగాణ గ్రూప్ 2లో అడిగాడు, ఇంకా ఇతర ఎగ్జామ్స్లో కూడా. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. నగర, ద్రావిడ, వెసార అనేవి ఈ మూడు ఏంటి? ఒకటి, భారతదేశంలోని 3 నృత్య శైలులు, డాన్స్ ఫామ్స్. 2, భారతదేశంలోని 3 సంగీత శైలులు, మ్యూజిక్కు సంబంధించినటువంటిది. 3, భారతదేశంలోని 3 చిత్రలేఖన శైలులు. 4, భారతదేశంలోని 3 హిందూ దేవాలయ శైలులు. కాబట్టి నేను చెప్పాను ముందే స్టార్టింగ్ క్లాస్లోనే, నేను కాన్సెప్ట్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను. గుప్తులు ఈ ఆలయం కట్టారు, పల్లవులు ఆలయం కట్టారు, బట్టి కొట్టడం కాదు. ఆలయాల గురించి, ఆలయాల శైలి, అవి నేటికి ఎలా కొనసాగుతున్నాయి, దాని ఇంపార్టెన్స్ ఏంటి. ఇప్పుడు ఈ రకంగా మనము విశ్లేషిస్తూ గనక ముందుకెళ్తే చరిత్ర ఎప్పుడూ బర్డెన్ కాదండి. చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. చరిత్ర అంటే ఏం లేదండి, మన చుట్టూ ఉన్నటువంటి మన సంస్కృతిని, మన గతాన్ని మనం తెలుసుకుంటున్నాము. రైట్ అండి. ఇది వాస్తు శిల్పకళ గురించి. ఇక చివరిగా ఈ టాపిక్ను ముగించే ముందు లలిత కళల్లో భాగంగా చిత్రలేఖనాన్ని మనం చర్చించాలి. పెయింటింగ్స్, చిత్రలేఖనము. గుప్తుల కాలం నాటి చిత్రలేఖనం మనకు అజంతాలో కనిపిస్తుందండి. అజంతా గుహల్లో, ఇక్కడ నేను ఒక 10 నిమిషాల పాటు అజంతా గురించి ఎక్స్క్లూజివ్గా చర్చించి తర్వాత గుప్తుల గురించి వస్తాను. ముందుగా గుప్తులను కూడా పక్కన పెట్టండి, నేను అజంతా గురించి చర్చిస్తాను. ఎందుకంటే ఈ అజంతా ఒక గుప్తులకే కాదండి, అనేక రాజవంశాలకు సంబంధించినటువంటిది. శాతవాహనులకు కూడా అజంతాతో సంబంధం ఉంది, కాబట్టి అందరికీ కామన్ సమాచారం అది. అజంతా మనకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉంటుందండి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా. ఇక్కడ మనకు సహ్యాద్రి పర్వతాలు, వెస్టర్న్ ఘాట్స్ను, పశ్చిమ కనుమలను మహారాష్ట్రలో సహ్యాద్రి అంటాము. ఒక్కొక్క ప్రాంతంలో పశ్చిమ కనుమలకు ఒక్కొక్క పేరండి. మహారాష్ట్రలో మనం సహ్యాద్రి అంటాము. ఈ అజంతాలో మనకు సహ్యాద్రి పర్వతాల్లో 30 గుహాలయాలు నిర్మించబడ్డాయి. 30 గుహాలయాలు, 1, 2 కాదండి, టోటల్గా 30. అది కూడా లొకేషన్ చూస్తే ఈ అజంతాలో ఈ సహ్యాద్రి పర్వతాలు ఇలా ఒక అందమైన వంపు తీసుకుంటున్నాయండి. ఇలాగా అంటే గుర్రపు నాడ ఆకారంలో ఇలా తిరిగాయి, టర్న్. ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లో 30 గుహలు నిర్మించడము. మనం సీరియల్ నెంబర్ ఇస్తాం. కేవ్ నెంబర్ 1, కేవ్ నెంబర్ 2, కేవ్ నెంబర్ 3, 9, 10, 16, 17, 26, 30 టోటల్గా. అంటే మొత్తం టోటల్గా సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటే 30 ఉంటాయండి. డిస్టెన్స్ మొదటి గుహాలయం నుంచి 30 గుహాలయానికి 500 మీటర్లు, అంటే 1/2 కిలోమీటర్. ఈ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో 30 గుహలను నిర్మించారండి. ఈ 30 గుహలన్నీ బౌద్ధ గుహాలయాలే, అన్నీ బౌద్ధ గుహాలయాలే. ఇందులో సగం చైత్యాలు ఉన్నాయి, సగం విహారాలు ఉన్నాయి. అంటే విహారాలంటే బౌద్ధ సన్యాసులు నివాసం ఉంటారండి. సపోజ్ ఇది చైత్యం అనుకోండి, 1 చైత్యము, ఇది వాళ్ళు ప్రార్థనా మందిరము. నెంబర్ 2 విహారం అనుకోండి, అక్కడ వెళ్ళి పడుకుంటారు వాళ్ళు. అంటే ఈ గుహల్లో కొన్ని చైత్యాలు, కొన్ని విహారాలు. ఈ గుహల్లో లోపలి భాగము చాలా అద్భుతంగా శిల్పాలతో, చిత్రలేఖనంతో అలంకరించబడ్డాయి. అంటే మనకు అజంతాలో శిల్పాలు ఉన్నాయి, చిత్రలేఖనము, అదే రకంగా కట్టడాలు. ఈ రేర్ కాంబినేషన్ అండి. కట్టడాలు, చిత్రలేఖనము, శిల్పాలు 3 ఒకే చోట ఉన్నాయి. అందుకనే అజంతాను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. భారతదేశంలోని ఇప్పటికే 37-38 సైట్స్ ఉన్నాయండి. మొట్టమొదటి సైటు భారతదేశంలో యునెస్కో గుర్తించిన తొలి
ప్రపంచ వారసత్వ కేంద్రము అజంతానే అండి. మాన్యుమెంట్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, వండర్ఫుల్ కాంబినేషన్ అది. సో మొత్తం గుహలన్నీ కూడా బౌద్ధ మతానివే, శిల్పాలు, చిత్రలేఖనం కూడా బౌద్ధ మతానివే. బౌద్ధ మతంలో కొన్ని గ్రంథాలు ఉన్నాయండి, జాతకాలు అనే గ్రంథాలు. నేను కొంత స్థానిక చరిత్రలో, తెలంగాణ ఆంధ్ర చరిత్రలో కొన్ని జాతకాల గురించి కూడా చర్చిస్తాను. భీమసేన జాతకము, షేరి వణిజ జాతకము, మాంధాత జాతకము, చుళ్ళ కళింగ జాతకం, పుస్తకాల పేర్లండి అవన్నీ. చాలా జాతకాలు ఉన్నాయి. ఏంటి జాతకాలు? పాళీ భాషలో అండి, బౌద్ధ గ్రంథాలు పాళీ భాషలో ఉంటాయి. ఇవి బుద్ధుని గత జన్మల గురించి తెలియజేస్తాయి. బుద్ధుని గురించి, బోధిసత్వుల గురించి దాదాపు ఒక 500కు పైగా కథలు ఉన్నాయండి దీంట్లో, స్టోరీస్, కథలు. అందుకనే జాతక కథలు అంటాం వీటిని మనం. 500కు పైగా జాతక కథలు. అంటే బుద్ధుడు లేదా బోధిసత్వుల గురించి అనేక పౌరాణిక కథలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఈ కథలు, ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఈ కథలను, జాతకాల నుంచి ఈ కథలు తీసి శిల్పాల రూపంలో, చిత్రలేఖన రూపంలో లోపల అలంకరించారు. అంటే గోడలన్నీ కూడా అద్భుతమైన శిల్పాలతో, చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి. ఆ చిత్రాలకు స్ఫూర్తి, థీమ్ జాతకాల నుంచి తీసుకున్నారు. ఉదాహరణకు కేవ్ నెంబర్ 16కి వెళ్ళారనుకోండి మీరు, ఇక్కడ ఒక పెయింటింగ్, చాలా వండర్ఫుల్ పెయింటింగ్ అండి, దాన్ని వివరిస్తాను. ఒక జాతకంలోని కథను ఇక్కడ గోడ పైన పెయింటింగ్ వేశారు. కథ ఏంటంటే, ఒకసారి గౌతమ బుద్ధుడు శ్రావస్తి నగరానికి వెళ్ళాడు. శ్రావస్తి నగరం, ఇవన్నీ పౌరాణిక గాథలండి. అక్కడున్న ప్రజలను బౌద్ధ మతాన్ని స్వీకరించమని అడిగాడు. ఇవన్నీ తర్వాత కాలంలో రాయబడిన పౌరాణిక గాథలు. అక్కడ ప్రజలు, శ్రావస్తి ప్రజలు బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి ఒప్పుకున్నారు. అయితే ఒక షరతు, నీకేవో దివ్య మహిమలు ఉన్నాయని విన్నాము, అవి మాకు చూపించు, మేము బౌద్ధ మతంలో చేరుతామని శ్రావస్తి ప్రజలు షరతు విధించారు, కండిషన్. నీ దివ్య మహిమలు మాకు చూపించు, నువ్వేవో దివ్య పురుషుడని విన్నాము. అప్పుడు గౌతమ బుద్ధుడు శ్రావస్తి ప్రజలకు తన దివ్య శక్తులు చూపించాడు. ఏం చూపించాడు? తనను తాను 1000 రూపాల్లో వాళ్లకు దర్శనమిచ్చాడు. అంటే శ్రావస్తి ప్రజలు ఒక్కసారిగా 1000 మంది బుద్ధులను చూశారు. బౌద్ధ కథల్లో దీన్ని శ్రావస్తి చమత్కార్, చమత్కార్ అంటే మిరాకిల్, శ్రావస్తి మిరాకిల్ అంటారు. ఇవన్నీ పౌరాణిక కథలండి. మొత్తానికి ఇది ఒక జాతక కథ. ఒక పెయింటర్ ఈ జాతక కథను చాలా అద్భుతంగా గోడపైన చిత్రీకరించాడు. ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద బుద్ధుడు అండి, ఇంకా ఆయన చుట్టూ 1000 మంది బుద్ధులు ఉంటారండి. శ్రావస్తి చమత్కార్ అంటే గౌతమ బుద్ధుడు 1000 రూపాయల్లో కనిపించాడు, దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. మీరు కౌంట్ చేస్తే 1000 మంది. ఇమాజిన్, ఒక గుహలో ఇలాంటి వందలాది శిల్పాలు, వందలాది చిత్రాలు, అది ఒకటండి. అంటే ఈ యొక్క పెయింటింగ్ను వేయడానికి ఎంత సమయం తీసుకుంటాడు కొద్దిగా మనం ఆలోచించాలి. ఆ ఒక్క గుహలోనే వందలాది చిత్రాలు ఉన్నాయి, అందులో ఇది ఒక్కటండి, శ్రావస్తి చమత్కార్. మనకు ఇంతకుముందు అడిగిన బిట్లు ఏంటంటే, అజంతాలోని చిత్రలేఖనానికి థీమ్ ఎక్కడి నుంచి వచ్చింది? జాతక కథలు. ఆ స్టోరీస్ తీసుకొని శిల్పాలుగాను, చిత్రాలుగాను గీయడం జరిగింది. కేవ్ నెంబర్ 1లో చాలా వండర్ఫుల్ పెయింటింగ్స్ అండి. మొత్తం 30 గుహల్లో అన్నిటికంటే వండర్ఫుల్ పెయింటింగ్స్ కేవ్ నెంబర్ 1 అండి. ఆ కేవ్ నెంబర్ 1లో ఒకటి పద్మపాణి పెయింటింగ్, వజ్రపాణి పెయింటింగ్. ఇవి 2 ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటివి. బోధిసత్వులైనటువంటి వీళ్ళంతా బోధిసత్వులండి, ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పాను. పద్మపాణి, వజ్రపాణి పెయింటింగ్స్ అండి కేవ్ నెంబర్ 1లో, అజంతాలోని కేవ్ నెంబర్ 1లో మనకు కనిపిస్తాయి. పెయింటింగ్సే కాదండి, కొన్ని చోట్ల పూర్తిగా పెయింటింగ్స్ ఉండవు, మొత్తం శిల్పాలే. మీరు కేవ్ నెంబర్ 26కి వస్తే పెయింటింగ్స్ ఉండవు, అన్నీ శిల్పాలే. అవే కథలను శిల్పాల రూపంలో చూపించడము మరింత కష్టమండి, రాళ్లలో చెక్కడం. కేవ్ నెంబర్ 26లో మహాపరినిర్వణ శిల్పము, అంటే బుద్ధుడు చనిపోయినాడండి. బుద్ధుడు మరణించినటువంటి ఆ దృశ్యాన్ని చాలా అద్భుతంగా చూపించారండి. ఒక పెద్ద దాదాపుగా 13-14 అడుగుల బుద్ధుడు పడిపోయి ఉంటాడు. శిష్యులు దుఃఖిస్తుంటారండి, మాస్టర్ వెళ్ళిపోయాడు అని.
స్వర్గంలో దేవతలు సంతోషంతో నృత్యం చేస్తున్నారు, బుద్ధుడు స్వర్గానికి వస్తున్నాడు. ఆ థీమ్ తీసుకొని, ఒక జాతక కథను తీసుకొని చాలా అద్భుతంగా శిల్పరూపంలో చెక్కాడు. కాబట్టి కొన్ని గుహల్లో చిత్రాలు, మరి కొన్ని గుహల్లో మనకు శిల్పాలు ఉంటాయి. నేను ఈ అజంతా పెయింటింగ్స్, అజంతా శిల్పాల గురించి కూడా ఒక పేజ్ కేటాయించాను. ఒకసారి ఒకసారి మనం చూస్తే మొత్తం అజంతాకు సంబంధించినటువంటి సమాచారం అంతా ఒక పేజీలో ఇచ్చానండి. మొట్టమొదటి పైన ఉన్నటువంటి ఈ పిక్చర్ చూస్తే అజంతాలోని 30 గుహల యొక్క ఓవర్వ్యూ అండి. ఫస్ట్ పైన ఓవర్వ్యూ అంటే ఆ కొండలో 30 గుహలు వరుసగా కేవ్ నెంబర్ 1, కేవ్ నెంబర్ 2 ఓవర్వ్యూ. సెకండ్లో వస్తే మిడిల్లో ఉన్నటువంటి చూస్తే అది పద్మపాణి, వజ్రపాణి. కేవ్ నెంబర్ 1లోని 2 పెయింటింగ్స్, ఒకటేమో పద్మపాణి, ఇంకోటేమో వజ్రపాణి. కింద అన్నిటికంటే కింద కేవ్ నెంబర్ 26లో గౌతమ బుద్ధుడు మరణించే శిల్పం. అది పెయింటింగ్ కాదు, అది శిల్పము, మహాపరినిర్వణ శిల్పము అజంతా. అది నేను చెప్పాను, నా కవర్ పేజ్, నేను తీసుకున్నటువంటి కవర్ పేజ్ కూడా కేవ్ నెంబర్ అజంతాలోని కేవ్ నెంబర్ 1లోని పద్మపాణి. ఎందుకు పద్మపాణి అంటామంటే చేతిలో పద్మం ఉంటుంది, పద్మపాణి అండి. నేను చెప్పాను సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో పద్మపాణి పెయింటింగ్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పద్మపాణి పెయింటింగ్ ఎక్కడ లభించింది అని సివిల్ సర్వీస్లో బిట్ అడిగారు అజంతాలో. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఈ అద్భుతమైన గుహలను, ఇక్కడ చిత్రలేఖనాన్ని ఏ రాజవంశము చేపట్టింది, ఎవరి కాలంలో ఇవి నిర్మించబడ్డాయి చెప్పడం చాలా కష్టమండి. ఖచ్చితంగా ఫలానా రాజు, ఫలానా వంశం వాళ్ళు వీటిని నిర్మించారని చెప్పలేము. బట్ ఒకటి ఖచ్చితంగా చెప్పగలము, ఈ గుహలు, ఈ పెయింటింగ్స్, ఈ శిల్పాలు ఒక కాలానికి చెందినవి కావు. ఐ రిపీట్, ఇవి ఒక కాలానికి చెందినవి కావు. క్రీస్తుకు పూర్వము 3వ శతాబ్దం నుండి అట్లీస్ట్ 2వ శతాబ్దం నుంచి తీసుకుందామండి. క్రీస్తు శకము 8వ శతాబ్దం వరకు ఇక్కడ ఈ వర్క్ జరుగుతూనే ఉంది. అంటే ఈ గుహలు 1000 ఏళ్ల కాలంలో నిర్మించబడ్డాయి. 1000 ఏళ్ల కాలం అంటే అందులో మీరు కేవ్ నెంబర్ 9, కేవ్ నెంబర్ 10 ఇవి చూస్తే ఈ రెండు, వీటిపైన మనకు శాతవాహనుల కాలం నాటి శాసనాలు ఉన్నాయి. అంటే అర్థమేంటి? కేవ్ నెంబర్ 9, కేవ్ నెంబర్ 10 శాతవాహనుల కాలంలో, క్రీస్తుకు పూర్వము 2వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. కాబట్టి ఇది ఒక కాలానికి మొత్తం 30లో అత్యంత ప్రాచీనమైనవి కేవ్ నెంబర్ 9 అండ్ కేవ్ నెంబర్ 10 అండి. మనం నెంబర్ పెట్టింది సీరియల్ నెంబర్ అండి, దాని కాలాన్ని బట్టి నెంబర్ ఇవ్వలేదు. అంటే ఫస్ట్ కేవ్ నెంబర్ 9 అండ్ కేవ్ నెంబర్ 10 కట్టారు, తర్వాత కొన్ని ఎడమవైపు కట్టుకున్నారు, కొన్ని కుడివైపు కట్టుకున్నారు. శాతవాహన కాలం నుండి 8వ శతాబ్దం వరకు, అంటే అజంతాను ఆ కాలంలో ఎవరెవరు పాలించారో వాళ్ళందరికీ అజంతా గుహలు మనము వాళ్లకు మనము ఈ అజంతా గుహలను వాళ్ళు నిర్మించారని చెప్పచ్చు. ఎవరెవరు ఈ 1000 ఏళ్ల కాలంలో అజంతా ప్రాంతాన్ని ఎవరెవరు పాలించారంటే శాతవాహనులు పాలించారు. వాళ్ళ తర్వాత అభిరులు అనే వాళ్ళు పరిపాలించారు. మహారాష్ట్రను అభిరులు పరిపాలించారు. వాకాటకులు పాలించారు. గుప్తులు పాలించారు. బాదామి చాళుక్యులు పాలించారు. అట్లీస్ట్ ఈ వంశాలకన్నిటికీ మీరు అజంతా గుహల క్రెడిట్ ఈ వంశాలకు ఇవ్వచ్చు. బట్ మ్యాక్సిమం గుప్తుల కాలంలో నిర్మించబడ్డాయి. అన్నిటికంటే ఎక్కువ గుహలు మనకు గుప్తుల కాలంలో. కాబట్టి గుప్తుల కాలం నాటి చిత్రలేఖనం అంటే అజంతానే అండి. అజంతాలోని ఎక్కువ గుహలు, అజంతాలోని పెయింటింగ్స్ గుప్తుల కాలానికి చెందినటువంటివే. చివరిగా బాదామి చాళుక్యులు. కాబట్టి ఈ 1000 ఏళ్ల కాలంలో వీటి నిర్మాణం జరిగింది. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో బౌద్ధ మతము అంతరించిపోయింది. భారతదేశంలో 8వ శతాబ్దం కల్లా బౌద్ధ మతము కనుమరుగైందండి. ఒక బెంగాల్, బీహార్ తప్ప. ఒక బెంగాల్, బీహార్లో మాత్రమే 12వ శతాబ్దం వరకు కొనసాగింది బౌద్ధ మతము. బట్ ఇండియాలో, మొత్తం ఇండియాలో ఆ 2 ప్రాంతాలు వదిలేస్తే ఇండియాలో 8వ శతాబ్దంలో, ఈవెన్ తెలంగాణ, ఆంధ్రలో కూడా 8వ శతాబ్దానికి అవుట్ అండి, బౌద్ధం లేదు.
అదృశ్యమైంది. 12వ శతాబ్దంలో బెంగాల్ బీహార్ నుంచి కూడా వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత ఇండియాలో బౌద్ధం ఉండదు. ఎప్పుడైతే బౌద్ధ మతం 8వ శతాబ్దంలో అంతరించిపోయిందో ఈ గుహలు ఖాళీ చేయబడ్డాయి, బౌద్ధ సన్యాసులు వదిలేసి వెళ్ళిపోయారండి. యాక్చువల్గా అజంతా మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ అజంతా గుహలు మారుమూల అటవీ ప్రాంతంలో ఉంటాయండి. పులులు సంచరిస్తుంటాయి. ప్రజలు కూడా అజంతా గుహలకు వెళ్ళే సాహసం చేయరు. బౌద్ధ సన్యాసులు ఎప్పుడైతే వాటిని వదిలేశారో 8వ శతాబ్దంలో క్రమక్రమంగా ఆ గుహలు అంతర్ధానమైపోయాయి. అంటే మన దృష్టి నుంచి వెళ్ళిపోయాయి. దట్టమైన అడవి అండి అది. అడవి చెట్లు మొత్తం దాన్ని నింపేశాయి. అజంతా గుహలు 1000 ఏళ్ల పాటు 1000 ఏళ్ల పాటు మన నుంచి అదృశ్యమైపోయాయి. 19వ శతాబ్దం వరకు దీని గురించి ఎవరికీ తెలియదు. చెట్లు కప్పేశాయండి వాటిని. తర్వాత ఒక ఆంగ్లేయుడు జాన్ స్మిత్ అనేటువంటి ఒక ఆంగ్లేయుడు 1819లో జాన్ స్మిత్ ఒక బ్రిటిష్ అండి. ఇతను ఒక సైనికాధికారి వేటకు వెళ్ళాడండి అజంతాలో. వేటకు వెళ్ళి ఇతను పులులను వేటాడేవాడు. యాక్సిడెంటల్గా అజంతా గుహలను కనుక్కున్నాడు. 1000 ఏళ్ల తర్వాత ఈ గుహలు మనకు బయటపడ్డాయి. అప్పుడు ఈ విషయాన్ని నిజాం ప్రభుకు, రిమెంబర్ అజంతా ఎల్లోరాలు మనకు ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఔరంగాబాద్ జిల్లా ఆనాడు నిజాం పాలకుడు అండి. నిజాం దీన్ని పరిరక్షించడానికి అనేక చర్యలు చేపట్టాడు. ఆ 30 గుహలను క్లీన్ చేపించి కొంతవరకు వాటిని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ రకంగా 1819లో ఈ అజంతా గుహలు ఉన్నట్టుగా బయటపడ్డాయి. అంటే 1000 ఏళ్ల కాలం వరకు ఈ గుహలు మన నోటీస్లో లేవు. ఇదండి అజంతా గురించి. కాబట్టి శాతవాహనులకు అజంతాతో సంబంధం ఉంది, గుప్తులకు అజంతాతో సంబంధం ఉంది, ఇంకా చాలా వంశాలకు కూడా అజంతాతో సంబంధం ఉంటుంది. రైట్ అండి. దీంతో మనం గుప్తులు అనేటువంటి చాప్టర్ను పూర్తి చేయడం జరిగింది. ఇక ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి చివరి చాప్టర్ అండి, లాస్ట్ చాప్టర్ గుప్తుల అనంతర యుగము. మన నెక్స్ట్ వీడియోస్లో ఈ గుప్తుల అనంతర యుగాన్ని చూసి ప్రాచీన చరిత్రను కంప్లీట్గా క్లోజ్ చేస్తాము.